నమస్తే, వెల్కమ్ టు టీవీ2 తెలుగు న్యూస్. నా పేరు వెంకటరత్నం. ఈయన మా మామయ్య గారు. మేము చిన్నక్రాక్లో ఉంటున్నాము. అక్కడ మాకు ఒక 40 ఎకరాల స్థలం ఉంది. ఆ 40 ఎకరాల స్థలం ముందు 10 ఎకరాలతో వేరే వాళ్ళు అంజిరెడ్డి గారని ఇల్లు కట్టుకున్నారు. పక్కన వచ్చేసి పంచాయతీ స్థలం ఉంది. అంటే మా ఇంటికి పోవడానికి మధ్యలో దోవ. ఆ దోవలో వాళ్ళు ఏం చేశారంటే సెప్టిక్ ట్యాంక్ కట్టుకొని మోటార్ బిగించుకొని బట్టలు తుక్కుంటూ అంట్లు తోముకుంటూ మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఫొటోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఓకే, ఇవి ఆ ఫొటోసు. నిన్న కూడా మేమంతా క్లీన్ చేస్తుంటే వాళ్ళు అప్పుడు కూడా అంట్లు తోముకుంటూ అసలు కనీసం ఆ వాటర్ కూడా మేము చిమ్ముతున్నామని కూడా లేకుండా ఆ వాటర్ కూడా అంతా ఇటు వచ్చే మా ఇంటి మీదకి వచ్చేటట్లు చేస్తున్నారు. వాళ్ళని చూసి పక్కనున్న వాళ్ళు కూడా కారు అడ్డం పెట్టి ఆ స్థలం ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేపర్స్ వేయడం, డైపర్స్ వేయడం అన్నీ వేస్తూ ఉన్నారు. అడిగితే మీరు వెళ్ళి కేసు పెట్టుకుంటారా, ఏమేమి చేసుకోండి అన్నారు. సరే అని చెప్పేసి మేము ఫస్ట్ జల్దంకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ మేడం వచ్చారు. మేడం వచ్చినప్పుడు చెప్పారు తీసేయమని. మళ్ళీ మేడంకి ఇంకోసారి ఫోన్ చేసినప్పుడు పంచాయతీ సెక్రటరీ కంప్లైంట్ ఇవ్వమన్నారు. నేను వెళ్ళి మార్చి 2వ తేదీ పంచాయతీ సెక్రటరీకి కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు ఎంపీటీసీ యలమందారెడ్డి గారు కూడా మాట్లాడారు. సరే మీరు వెళ్ళండి, నేను వస్తాను అన్నారు. సార్ ఆ రోజు చాలాసేపు చూసాం కానీ ఆయన రాలేదు. తర్వాత మేము కాల్ చేసాము. కాల్ చేస్తే మీరు ఏమైనా చేసుకోండి, మీకు చేతనైంది చేసుకోండి, కేసు పెట్టుకోండి, కావాలంటే కోర్టులకు వెళ్ళండి, ఎవరైనా పై అధికారులు వస్తే మేము సమాధానం చెప్తాము అని అన్నాడు ఆయన. నేను నిన్న సిఐ సార్కి ఫోన్ చేశాను. సారీ చేస్తే ఇలా జడ్పీటీసీని వాళ్ళకి చెప్పండి అమ్మా, ఎంపీడీఓకి కూడా ఇవ్వండి అన్నారు. నేను ఎంఆర్ఓకి, ఎంపీడీపీకి అందరికి కూడా కంప్లైంట్స్ ఇచ్చున్నాము. కాబట్టి మాకు త్వరగా న్యాయం జరిగేటట్టు చేయాలని కోరుకుంటున్నాము.